ఏ పార్టీలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మన అందరి మనిషి అని అనిపించిన మనిషి ముఖ్యంగా. ఎందుకంటే ప్రత్యేకంగా సన్నాహాలు అంటే అతనికి అభిమానులు అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ అబ్బగారు ఇదే వృత్తి చేసినారు, వాళ్ళ నాన్నగారు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా ముందు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. అందుకు ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, మా అమ్మగారు మా నాన్నగారు ఇదే వృత్తిలో మనము ఉన్నాం కాబట్టి సన్నగా సోదరుల రుణం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ మమ్మల్ని ఎప్పుడైనా చెప్తా ఉంటారు. అదేవిధంగా చాలాసార్లు ఒక సెక్రటరీ పోవడానికి కానీ ఇంకొక విషయానికి కానీ ఇంకొక విషయానికి వాళ్ళు మాకు సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సన్మానము చేయడానికి వచ్చిన అందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ వడ్ల ముఖ్యార్ రాష్ట్రం తరఫున షేక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఇక్కడ ఆశించినాను. వారికి బంగారు స్వర్ణకారుల సంఘం తరఫున ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా చాలా ఏళ్ళకి నేను చూస్తున్నా మాకు మంచి మిత్రుడే. పదవులు వచ్చినా పదవులు రాకపోయినా కానీ ప్రజాసేవలో ఉన్నాడు. మనకు వైస్ చైర్మన్ గా కూడా పనిచేసినాడు. ఎంతో మందికి ఎన్నో పరిష్కారాలు చూపినాడు. కాబట్టి ముఖ్తార్ ఇండియన్లు వర్గ నాయకుడు కాకుండా ప్రజానాయకుడుగా పొద్దుటూరులో పడుతుంది. కారణం ఇదే, అంటే మా వాళ్ళకే పని చేయాలా, మా వాళ్ళే రావాలా, అటువంటి యాటిట్యూడ్ లేని వ్యక్తి ముఖ్తార్. అందుకే కొందరు సమస్యలు కూడా ముఖ్తారు డైరెక్ట్ గా చెప్తారు, అన్ని కులాల వాళ్ళు అవన్నీ పరిష్కార మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించి ఇటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి పార్టీకి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా మిత్రులైనటువంటి షేక్ సురేష్ నాయుడు, రమేష్ నాయుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి. మా స్నేహితులు కాబట్టి మాకు కూడా ముఖ్యమైన స్నేహితులే. మన బంగారం చుట్టూ ఉన్నాడు కాబట్టి మన ధర్మం అతనికి సన్మానం చేయాల్సినటువంటి గుర్తించాల్సినటువంటి ధర్మం మనపై. ముఖ్తార్ కూడా బంగారు సంఘాలను గుర్తించాలని మనందరి తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే షేక్ వెల్ఫేర్ కాదు, బంగారు సంఘాలు కూడా చూడాలన్నా నువ్వు అదొకటి చూడాలని చెప్తాను. కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మనకందరికీ సహాయం చేసే వ్యక్తి. కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం అయితే మనకు లేదు. ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ వర్ధిల్లాలని మనందరి తరఫున కోరుకుంటూ నాకు అవకాశం ఇక్కడ కూర్చున్న వాళ్ళ వేదిక వచ్చిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి వచ్చిన మిత్రులు, బంధువులు, స్నేహితులు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏంది అనేది చాలా మందికి తెలియదు. ఇంతకుముందు ముస్లిమ్స్ అంతా ఒక కమ్యూనిటీగా, బీసీలంతా ఒక కమ్యూనిటీగా, వైఎస్ఆర్స్ అంతా ఒక కమ్యూనిటీగా, ఇట్లా సపరేట్ కమ్యూనిటీలుగా ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ లో షేక్, సయ్యద్, మొఘల్, పఠాన్ ఈ 4 కులాల్లో అనగారిన కులము, ఉద్యోగాలు లేక కానీ, స్తోమత కలగటం కానీ, సౌకర్యంగా ఉండేటోళ్ళు కానీ తక్కువ ఎవరిలో ఉండాలంటే షేకుల్లో ఉండాలనేది ప్రభుత్వం గుర్తించింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ ఒక ఏపీలోనే 35 లక్షల మంది అనేక రకమైన వ్యాపారస్తులు చేసుకుంటూ షేక్ కులానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. వీళ్ళకు అభివృద్ధి పరచాలా, వీళ్ళకు కార్పొరేషన్ కావాలా, వీళ్ళకు ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక చైర్మన్ ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగుల కోసము మనం పనిముట్లిప్పియాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఫైనాన్స్ సహాయం చేయాలా, చదువుల కోసం ఏమైనా చేయాలా,
లేకపోతే వాళ్ళకి ఏదైనా పని నేర్పియాలా, చదువుకునే వాళ్ళకు ఏదైనా ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగ అవకాశం కల్పించాలా, అనేక రకమైన వాళ్ళను వృత్తిపరిచేదానికి, అభివృద్ధి చెందేదానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈ మనకు 2019లో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు అన్ని కార్పొరేషన్లకు ఈ బీసీఈ కిందకు వస్తారు. షేక్ కార్పొరేషన్ అనేది బీసీఈ. ఈ బీసీ కార్పొరేషన్లలో 56 కార్పొరేషన్లు ఉన్నాయి. 56 కార్పొరేషన్లకు 56 కులాలు, 56 కులాలకు 56 మంది చైర్మన్లు, 56 మంది చైర్మన్లకు వాళ్ళు డైరెక్టర్లు, ఒక్కొక్క కార్పొరేషన్కు 15 మంది డైరెక్టర్లు. అలా ఏర్పాటు చేసి ఏ కులానికి ఆ కులంకు సంబంధించిన వాళ్ళు ఏం పనులు చేస్తారు, వాళ్లకు అభివృద్ధి ఎట్లా చేయాలనేదే ఈ కార్పొరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో బంగారు వ్యాపారస్తులు ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, టీ అంగడి షాపులు ఉన్నారు, పూల అంగడులు ఉన్నారు, పండ్లు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, అనేక రకమైన వ్యాపారాలు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే దానికి స్తోమత లేదు. ఆ పరిస్థితుల్లో అనగారిన వాళ్ళ కిందకి ఉన్నారు షేక్ కులం అనేది. వాళ్ళను ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వాల లక్ష్యం. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, వాళ్ళకు ఫైనాన్స్ ద్వారా ఏదైనా సబ్సిడీలు ఇచ్చి 1,00,000 2 లక్షలు లోన్లు ఇచ్చి వాళ్ళకు వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 10,000 కూడా దొరకదు. 10,000 రూపాయలు కావాలంటే కూడా మనిషి ఏం చేస్తారంటే 5 రూపాయలకో 4 రూపాయలకో 3 రూపాయలకు వడ్డీలకు తీసుకునే పరిస్థితి. అట్లాంటి వాళ్ళకు బ్యాంకు లింకేజ్ పెట్టి 1,00,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 1,00,000 రూపాయలు బ్యాంకులో వాళ్ళకి ఇస్తే 2 లక్షల రూపాయలతో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. 10వ తరగతి చదువుకొని ఇంటర్ డిగ్రీ వరకు చదువుకునే వాళ్ళకు ఏదైనా క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ ఇప్పించి కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఇంకొక ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్ కానీ ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు ఏదైనా కల్పించాలా, లేకపోతే గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇప్పించాలా, ఏం చేస్తే బాగుంటుందనేదే ఈ షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక లక్ష్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా కడప జిల్లాలో పొద్దుటూరు గుర్తించి నన్ను ఒక 2 సంవత్సరాల కాలం కోసం షేక్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. 2 నెలలు అయింది. రాష్ట్రంలోనే కడప జిల్లాలో పొద్దుటూరు గుర్తించి నాకు పోస్ట్ వచ్చింది కాబట్టి మన వాళ్ళందరూ పొద్దుటూరులో ఆధార అభిమానాలు చూపించి స్నేహితులు, బంధువులు, మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ సన్మానించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సొండగాలం సంఘం తరఫున పెద్దల ఆమోదం తీసుకుని ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టారు. అన్నగారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం మనకు కావాలనో చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ స్వర్ణకారులను ఒక 20 మందిని 30 మందిని పిలుచుకొని పోయి పొద్దుటూరులో కాదు రాష్ట్రంలోనే ఈ స్వర్ణకారులకు ఈ విధమైన సర్వీస్ చేయాలి సార్, షేకులు చాలా అనగారిలో ఉంటారు అని చెప్పి ఆయన దృష్టిలో పెట్టి మనకు కావాల్సిన అభివృద్ధి కోసం ఏమైతే వాళ్ళ ప్రభుత్వం నుంచి తీసుకోవాలో ఆ సహాయం తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను పెద్దలు బుల్శెట్టి రాము గారికి తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా ఒక నమ్మకాన్ని భరోసానిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మనం ఆయనకు సహకరించాలా. మీరు కోరినట్టుగా మేము మీకు కూడా ఆయన ప్రభుత్వం ద్వారా సహాయం అందించే విధంగా పనిచేస్తామని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం కూడా ఏ రకమైన సహాయం తీసుకోవాలో మనం మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతి తొందరలో మీకు ఆ సహాయాన్ని అందే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు సాయం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత ఆదరణ అభిమానాలతో మీరందరూ కూడా మీ సోదరునిగా, మీ తమ్మునిగా, మీ వాణిగా నన్ను గుర్తించి ఈ సన్మానం చేస్తున్న దానికి వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న మీరందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు.